అసెంబ్లీలో పూలే గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని దరిదాపు 80 కుల సంఘాలతో జరిగినటువంటి మీటింగులో మరి కవితక్క గారు నిర్వహించి పాల్గొనడం జరిగింది. అసెంబ్లీలో పూలే గారి యొక్క విగ్రహం పెట్టడం వల్ల అసెంబ్లీ యొక్క ప్రతిష్ట పెరుగుతుందా తగ్గుతుందా? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న అక్కగారిని విమర్శించినటువంటి వాళ్ళు చెప్పాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ, మరి బీసీ సంఘాలకు చెందినటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళు ఈ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి వంత పాడుతూ తన యొక్క సొంత అవసరాలను తీర్చుకోవడానికే తన ప్రయత్నం అంతా మొదటి నుంచి జరుగుతూ ఉన్నది. అందరూ బీసీ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. కవితక్క గారు మొట్టమొదటిసారిగా మరి గత సంవత్సర కాలంగా మొత్తం అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అసలు ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి ఆనాడు తిరిగిన నాడు ఈ బీసీ సంఘాలకు చెందినటువంటి నాయకులు ఎక్కడ పడుకుంటుర్రు, మొద్దు నిద్రపోయిర్రా, మరి మీరు గాడిద పళ్ళు దోముతుర్రా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీలో మరి తీర్మానాన్ని పెట్టి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూసినప్పుడు మరి కవితక్క గారు గట్టిగా కొట్లాడి తీర్మానం కాదు, కంపల్సరీ బిల్లు పెట్టాలి, బిల్లు మీద చర్చ జరగాలి, చర్చ జరిగిన తర్వాత దాన్ని చట్టం చేయాలని చెప్పి అక్కగారు గట్టిగా కొట్లాడడం వల్లనే కాంగ్రెస్ పార్టీ మరి బిల్లును అసెంబ్లీలో మండలిలో పెట్టి ఆమోదించి ఈరోజు గవర్నర్ కాడికి పంపిరు. మరి అక్కగారు ఆ పోరాటం చేస్తున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు నోరు తెలవలేదు. మరి ఇవాళ వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మరి 3 బిల్లులకు సంబంధించి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించి వేర్వేరు బిల్లులు పెట్టాలని కూడా అక్కగారు ఫైట్ చేసి ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా ఏ బీసీ నాయకుడు మాట్లాడలేదు. మాట్లాడనప్పుడు మరి అక్కగారే ఈ విషయాన్ని ప్రస్తావించి గట్టిగా పట్టుబట్టి కొట్లాడడం వల్లనే కాంగ్రెస్ పార్టీ 3 బిల్లులను వేరువేరుగా పెట్టింది. ఈ రోజు ఈ పోరాటాన్ని అంతా మర్చిపోయి రామరి ఆ రోజు ఈ బీసీ నాయకులు మరి ఎక్కడ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఆయన ఏమన్నా బీసీ కులానికి సంబంధించినోడా? ఈ దేశాన్ని మొత్తం ఎక్స్రే తీయాలి, జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఉండాలి, ఎవరి జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఆయన రాజ్యాంగం పట్టుకొని మరి దేశం మొత్తం తిరుగుతా ఉన్నాడు. ఆయన ఏమో బీసీల పక్షాన మరి మాట్లాడొచ్చు, కానీ కవితక్క గారు మాట్లాడితే ఏం తప్పైందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ ఫస్ట్ రాజ్యాంగాన్ని చదవండి. అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత మరి ఆ బిల్లు గవర్నర్ కాడికి పోతుంది. ఆ గవర్నర్ సంతకం చేసిన తర్వాతనే చట్టం అవుతుంది. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ చేసినటువంటి చట్టాన్ని మరి ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. అంతేగాని వీళ్ళు ఈ జాజుల శ్రీనివాస్ గౌడ్ గవర్నమెంట్ కు మరి తొత్తుగా ఉంటూ ఢిల్లీలో దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వీళ్ళు చేస్తే దీక్ష మరి ఇక్కడనే చేయాలి, గవర్నర్ ఇంటి ముందల దీక్ష చేసి గవర్నర్ యొక్క సంతకం అయిన తర్వాతనే అది చట్టం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఫస్ట్ రాజ్యాంగాన్ని చదవాలి. ఆ రాజ్యాంగం ఏ విధంగా అమలైతా ఉందో దాన్ని చదవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా బీసీల పక్షాన కవితక్క గారు మరి సావిత్రిబాయి పూలే లాగా కొట్లాడుతూ ఉన్నారు. ఈ కొట్లాడే క్రమంలో అక్కగారిని విమర్శిస్తే మేము ఊకోం, ఖబర్దార్ అని చెప్పి మీ నేలకలు కోస్తామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా హెచ్చరిస్తా ఉన్నాం.